లోకేష్ గారు ఒక ఇంటర్నేషనల్ యూనివర్సిటీని మన ఆంధ్రప్రదేశ్లో సెటప్ చేసేలాగా ఒక పార్ట్నర్షిప్ ని ఇనిషియేట్ చేశారు. యూనివర్సిటీ పేరు జార్జియన్ నేషనల్ యూనివర్సిటీ అంట. చూడండి, SRM యూనివర్సిటీ గ్లోబల్ ర్యాంకింగ్స్ 2511, ఓకే, వరల్డ్ ర్యాంక్. అలాంటిది ఈ జార్జియన్ నేషనల్ యూనివర్సిటీ దాని గ్లోబల్ ర్యాంక్ ఎంత? 9337. అరే, ఇంటర్నేషనల్ యూనివర్సిటీ వస్తుంది అని చెప్పి గొప్పగా చెప్పుకోగలరు, కానీ ఈ డీటెయిల్స్ అన్ని కామన్ పీపుల్కి ఎలా తెలుస్తాయి? జగన్ గారు ఏం చేశారు తెలుసా? ప్రపంచంలో ఉన్న టాప్ యూనివర్సిటీస్, యాక్చువల్గా హార్వర్డ్, MITs, కార్నెల్స్ ఇలాంటి యూనివర్సిటీస్తో వాళ్ళు టైఅప్ పెట్టుకుంటా ఎడెక్స్ ప్లాట్ఫామ్లో 12 లక్షల మంది స్టూడెంట్స్కి 2000 కోర్సెస్ ఆన్లైన్లో ఎక్కడ ఏ కాలేజ్ ఏ యూనివర్సిటీస్ ఉంచారో వాళ్ళు ఫ్రీగా నేర్చుకోవచ్చు. దిస్ ఇస్ వాట్ జగన్ గారు డిడ్. ఆయన ఏమి స్టాన్ఫర్డ్లో చదువుకోలే, కానీ ఎన్ని చేస్తారేంటో. కానీ స్టాన్ఫర్డ్లో చదువుకున్న లోకేష్ గారు మాత్రం ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్ని పక్కన పడేసి 9337th ర్యాంక్ ఉన్న యూనివర్సిటీని ఆంధ్రాలో పెట్టిస్తా, అదొక పెద్ద గ్లోబల్ అచీవ్మెంట్ కింద గ్లోబల్ ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ కూడా పెరిగిపోతాయంట.